ఈ నడుమ సెల్ ఫోన్ టవర్లు ఫోన్లకు సిగ్నల్స్ పంపేందుకు తక్కువ, బాధితుల డిమాండ్లు తీర్చేందుకు ఎక్కువ అన్నట్టు పనికొస్తున్నాయి కదా. వల్ల సెల్ టవర్లు అంటే సమస్యల సత్వర పరిష్కార కేంద్రాల లెక్క మారిపోతున్నాయి. అయితే ఇప్పటిదాకా సెల్ టవర్లను ఎవరో ఒక్కలే ఎక్కిన ముచ్చట్ను మస్తుగా చూసినాం కదా. కానీ గా సంగారెడ్డి జిల్లాలో ఒక్కపారే 3 సెల్ టవర్ ఎక్కి మళ్ళొక కొత్త ట్రెండ్ను సురు చేసిండ్రు. చూడు వీళ్ళ డిమాండ్లు ఎట్లాంటియో. చూసిర్రా టవర్ మీదకి ఎట్లా ఎక్కుతున్నారో. ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు క్యాంపుల గుట్టలెక్కినట్టు ఒకలెనక ఇంకోలు ఎట్లా ఎక్కుతున్నారు చూడు. మీదికి ఎక్కి కూర్చున్నారు. ఇక ఇంకేందిగా 3 టవర్ ఎక్కిన ముచ్చట పోలీసు వాళ్ళకి ఇరికైంది. కారేసుకొని ఉరికొచ్చేటాలకు కింద జనాలు, మీద ఈ 3. వద్దురో అడికెళ్ళి దిగుర్రో మీకు పుణ్యం ఉంటది అని ఊరోళ్ళు, కిందికి దిగితే మాట్లాడుకుందామని పోలీసు వాళ్ళు. నేను మాటిస్తున్నా అని ఎస్ఐ సారు. లేదు లేదు డిమాండ్ తీర్చేదాకా దిగరు మా వాళ్ళు అని జనాలు. ఇంతకు మీదికెక్కిన వాళ్ళ డిమాండ్ ఏందయ్యా అంటే అది మ్యాటర్. మొదలాడికెళ్ళి దిగుర్రే అన్నలు పుసుక్కున ఆడికెళ్ళి కాలు జారి పడితే ఇంకేమైనా ఉంటుందా? అయితే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉన్న ఈ ప్యారానగర్లో జిహెచ్ఎంసీలు చెత్త డంపింగ్ యార్డు పెట్ట చూస్తున్నారట. ఊరి పక్కకే 150 ఎకరాలలో డంపింగ్ యార్డు పెడతామని వద్దని మొత్తుకుంటున్నా ఆగకుండా పోలీసు వాళ్ళ కావలి పెట్టి పనులు చురుగు చేసిరట. అయితే పచ్చని పంట పొలాలు పాడైతే మా బతుకులు ఆగమైతే వద్దంటే వద్దని ఊరోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా ఈరోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను నష్టపెట్టి మా భవిష్యత్ తరాలను కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏమి కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డ్ ఏం కాదంటారు కదా. అందుకే ఎక్కిరన్నట్టు టవర్లు. ఆడికి రోడ్డు మీద నిరసనలు ధర్నాలు బాగానే చేసిరు కానీ అవి సరిపోవని సెల్ ఫోన్ టవర్లు ఎక్కిరు 3. చెత్త పోసినా వాసన ఏం రాదు, పర్యావరణానికి హాని కాదు, పంటలు పాడే కావు అని చెప్తున్నారట అధికారులు. మరి ఆ పెట్టే డంపింగ్ యార్డు అంత కమ్మడిదైతే అక్కడనే పెట్టుకోవచ్చు కదా. ఆడికెళ్ళి చెత్త అంతా పట్టుకొచ్చి ఈడబెట్టుడేంది? పట్నం పోలు మంచిగుండాలి, మేము జడిపోవాలన్నా అనేది ఊరోళ్ళ మాట. మరిగా ఏం డిసైడ్ చేస్తారో కానీ అక్కడి లోకల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికిర్రి ఊరోళ్ళ డిమాండ్లకు. చూడాలి టవర్ను నమ్ముకున్న వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది. కోకపేటలో ఉన్న భూములను, పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దానిలో దొరుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం.